అంటే ఎదుటి వాళ్ళు మన మీద జాలి చూపెట్టాలి, సానుభూతి చూపెట్టాలి, మనకు మద్దతివ్వాలి. ఎదుటి లేడీసు అంటే ఎంత కష్టం. ఒక భిక్షగాడు అహంకారంగా ఉంటే భిక్ష వేస్తారా? జాలి పడేలా ఉంటే ఇస్తారు కదా! అట్లన్నమాట. ఓ అమ్మాయి అబ్బాయిని ప్రేమించాలంటే, అబ్బాయి అమ్మాయి ఇష్టపడేలాగా, జాలి పడేలాగా, అమ్మాయి సానుభూతి చూపెట్టేలాగా, అమ్మాయి మద్దతిచ్చేలాగా ఉండాలి గానీ, గర్వం, అహంకారం, పొగరుతో ఉంటూ గర్వపడితే అమ్మాయిలిస్తారా? తిట్టుకుంటారు, చీకొడతారు కదా! అట్లాంటి కంటెంట్ అనేది వాళ్ళని సాటిస్ఫాక్షన్ చేసినప్పుడు మనకు మద్దతిస్తారు, సానుభూతి చూపెడతారు, మన పక్షాన నిలబడతారంట ఆడవాళ్ళు. చూసినావా? ఆడవాళ్ళు లాంటి వాళ్ళు ఆడియన్స్ అనమాట. ఒక మొగానికి ఆడది మద్దతిచ్చింది, సానుభూతి చూపించింది, అభిమానించింది అంటే ఏంటి ప్రేమిస్తుందని అర్థం. మరి అతను అలా ఉంటేనే ఇష్టపడతారు. ఇప్పుడు చిన్న పిల్లల్ని అందరూ ప్రేమిస్తారు. కానీ అహంకారం, గర్వంగా ఉండి, పొగరుగా ఉండి, దుర్మార్గంగా ఉండి, ఆ! రౌడీ చూపులు చూస్తే ఆడవాళ్ళు ప్రేమిస్తారా? భయపడతారు గానీ, ఆడియన్స్ అలాంటి వాడు ఉంటాడు. నువ్వు పురుషుడు లాంటి వాడివి. వాళ్ళని సాటిస్ఫాక్షన్ చేయాలి. కాబట్టి ఒక ఒక వ్యక్తి మనల్ని కొట్టమన్నా కొట్టడు. మన మీద కోపం వస్తే కొడతాడు. కోపం వస్తే మనం కోపం వచ్చేలాగా ఉంటేనే కొడతాడు. అహము, గర్వం, రౌడీజంగా చేస్తూ ఉన్నప్పుడే కొడతాడు. అలాగే ఒక వ్యక్తి మనకు పెట్టాలంటే పెడతాడా? పెట్టమంటే ఇప్పుడు భిక్షగాడు ఉన్నాడు. వానికి జాలి అనిపిస్తేనే వాని మీద పైసలు ఇస్తారు గానీ, కావాలని ఎయ్యరు, ఇయ్యమంటే ఇయ్యరు కదా! మనకేమంటే ఇస్తారా? అట్లాంటివి. కాబట్టి మనం ఎలా ఉండాలి? దురుసుగా ప్రవర్తించినప్పుడు మన వ్యక్తిత్వం, మన యాక్షన్ చూసి కొడతారు. అంతే. కానీ వట్టిగా కొట్టమంటే కొట్టరు. కొట్టరు కూడా కొట్టరు. పెట్టుడు కూడా పెట్టరు గుర్తుపెట్టుకోండి. దీన్ని బట్టి మనం ఎలా వ్యవహరించాలో తెలుసుకోండి కంటెంట్. ఒక ఆడదంది అబ్బాయి, చిన్న అబ్బాయి, ఒక 15 10 ఇయర్స్ అబ్బాయి చూసిండనుకో, చూస్తే కూడా తప్పులేదు, అడిగితే తప్పులేదు అంటారు, చెప్తారు, చూపిస్తారు. అదే మగోడు అది చూస్తా అన్నా, చూపెడతావా అన్నా గానీ తిడతారంట. చూసినావా? మనం ఆ చిన్న పోరని కింద చూపెడతాను అని అన్నాం అనుకో, ఏ తప్పేంది, మా ఇష్టం చూపెడతాను, నువ్వెవరు అని తింటారు, అయితే ఏంది అంటారు. అలాగే చిన్న చిన్న పిల్లలతో కూడా ఆడవాళ్ళు లవర్ ఉన్నదా అంటారు, గర్ల్ ఫ్రెండ్ ఉన్నదా అంటారు. ఆడవాళ్ళు పెద్ద పెద్ద ఆడవాళ్ళు, పెళ్లి కాని అమ్మాయిలు, 26 ఏళ్ళ అమ్మాయి కూడా, ఒక 10 ఇయర్స్ అబ్బాయిని కూడా గర్ల్ ఫ్రెండ్ ఉన్నదా, లవర్ ఉన్నదా అంటారు. అడగరాని ప్రశ్నలు అడుగుతారు. వాడిని యూరిన్ పోస్తా అంటే చూస్తారు. అరే పెద్దోని చూస్తారా, కావాలని పోతే తిడతారు. మనం చిన్నోని ఎందుకు చూస్తాను, చిన్నోని ఎందుకు అడుగుతాను, తప్పు కదా అంటే, నా ఇష్టం, నువ్వెవరు, అయితే ఏంది ఏంది అంటారు. చూసినావా? ఒక అమ్మాయి ఇష్టపడడానికి వ్యతిరేకించడానికి ఇంత తేడా ఉంటుంది అనమాట. మనోళ్ళని ప్రేమిస్తే, లైనేస్తే, దగ్గరవుతే తెలుసు కదా! లైటింగ్ కొడితే మనలో తప్పంటారు. కానీ మన ఇంట్లో వాళ్ళే, మనల్ని తప్పని మన ఇంట్లో వాళ్ళే, మన అక్కలు, చెల్లెలు ఏం చేస్తారు, వేరే వాడు పరాయోడు సైట్ కొడితే, లైటింగ్ కొడితే, చీడాస్తే, బనాస్తే, లైటింగ్ కొడితే, దగ్గరవుతే మాత్రం అది గొప్పగా ఫీల్ అవుతారు. ఒక అరుదైన అవకాశంగా మహారాణిలా ఫీల్ అవుతారు. వానికి మద్దతు ఇస్తారు తప్ప పాపం అంటారు వాడిని. మనం వాడిని కొట్టలేకపోతే ఏలే పాపం అంటారు. చూసి వానికి మర్యాద ఇచ్చి మాట్లాడతారు. అట్లుంటుంది ఒక వ్యక్తిని ఇష్టపడడానికి, వ్యతిరేకించడానికి ఇంత తేడా. కాబట్టి చెప్తుంటారు కదా! ఆడది అనుగ్రహిస్తే ప్రణయం, ఆడది ఆగ్రహిస్తే ప్రళయం అంటారు కదా! స్త్రీ అనుగ్రహిస్తే ప్రణయం, స్త్రీ ఆగ్రహిస్తే నన్ను వ్యతిరేకిస్తాండు, రేప్ చేస్తాండు అని కేసు పెడితే కొడతారు. అట్లుంటదనమాట. అది స్త్రీకే కాదు ఎవరికైనా వర్తిస్తదన్నట్టు. ఎదుటి వ్యక్తి అనుగ్రహిస్తే ప్రణయం లాంటిది, ఆగ్రహిస్తే ప్రళయంలాగా ఉంటదనమాట. కాబట్టి ఆడియన్ అనుగ్రహం పొందండి. మీకు అప్పుడే వ్యూస్ వస్తాయి. ఆడియన్ ఆగ్రహానికి, తిరస్కరణకు గురి కాకండి. ఇప్పుడు మనుషుల్ని తీసుకుంటే ఆడోళ్ళు ఏం చేస్తారు? ఆడోళ్ళు మగోళ్ళు అది లంజా, అది తిరిగిపోతూ చెడిపోతాంది, ఇది చెడిపోతాంది అని తిడితే, ఆడోళ్ళు ఏం చేస్తారు? తప్పేమున్నది? దానికి కోరికలు ఉన్నాయి కాబట్టి పోతాంది. దాంట్లో తప్పేమున్నది? ఎవరికైనా ఉంటాయి అన్నట్టుగానే చూస్తారు ఆడోళ్ళు. అదే మనం చేస్తే చెడిపోతాండంటారు, వీడు మిస్‌బిహేవింగ్ చేసిండంటారు. ఇగ ఇట్లుంటాయి. అదే వాళ్ళకి నచ్చిన దగ్గరికి మాత్రం వాళ్ళు పోతారు. మరి వాడిని కూడా తప్పనరు మరి. వాడిని తప్పనరు. మనం పోతే తప్పంటారు. అంటే దీన్ని బట్టి ఏంది? అంటే ఒక వ్యక్తి మద్దతు పొందడము, మద్దతు ఇవ్వడము, ఒకరు మనల్ని ఇష్టపడడం, సానుభూతి చూపెట్టడం అనేది కావాలి. వారొకరి మీద సానుభూతి చూపెడతారనమాట. వాళ్ళ కోరికల కోసం ఒకరి మీద సానుభూతి చూపెడతారు. మన కోరికల కోసం మనం గర్వంతో, మన స్వార్థంతో, మన అహంకారంతో పోతే వాళ్ళు తప్పంటారు. అంటే ఇక సానుభూతి ఇస్తలేరు. అంతే తేడా అనమాట. కాబట్టి ఎదుటి వ్యక్తి సానుభూతి పొందితే వాళ్ళు మనకు ఇస్తారనమాట. అది ఇక్కడున్నది. ఆడియన్స్ కూడా అంతే. వాళ్ళ సానుభూతి పొందితే, వాళ్ళ సానుభూతి పొందేలా మనం ఉంటేనే మన వీడియో చూస్తారు. గుర్తుపెట్టుకోండి. మన కంటెంట్‌ని ఇష్టపడతారు. గుర్తుపెట్టుకోండి. ఒక పురుషుడిని స్త్రీ సహాయం కోరింది. ఓ అందమైన యువతి. కానీ ఓ అపరిచితుడు మరియు అందంగా, వికారంగా ఉండే వ్యక్తిని కూడా ఒక భార్యలాగా, ప్రియురాలుగా క్లోజ్‌గా మాట్లాడుతది. ఇవ్వండి, ఇయ్యండి అని భర్తను అడిగినట్టు అడుగుతది. అట్లా అడిగితేనే వాడు ఖుషి అయితాడు. ఎందుకంటే వాడు ఆశించేది స్త్రీ నుండి అదే కాబట్టి, ఆ విధంగా భార్యలాగా, ప్రియురాలుగా వాడిని ఇవ్వండి, కొంచెం చేయండి అంటూ స్వీట్‌గా లవర్ మాట్లాడినట్టు మాట్లాడితేనే, భాగస్వామిలాగా మాట్లాడితేనే వాడు స్వీట్ అయ్యి ఆమెకు హెల్ప్ చేస్తాడనమాట. అంతేగాని అది కాకుండా స్త్రీ అడిగితే చెయ్యడు వాడు. అది కాబట్టి స్త్రీలు అంత క్లోజ్‌గా మొగుడిని పెళ్ళాడినట్టు క్లోజ్‌గా అపరిచితుడైన ఒక అంధకారమైన వ్యక్తిని కూడా, అందవికారమైన వ్యక్తిని కూడా, అజ్ఞానిని కూడా అండి, అండి అంటూ కవ్విస్తాడనమాట. అప్పుడే చేస్తాడు వాడు. చూసినావా? అంటే వాడు సాటిస్ఫాక్షన్ అయితాడు. అప్పుడే ఆమె పని చేస్తాడు. లేకుంటే ఆడోళ్ళు పోయినా వట్టిగా అడిగితే చెయ్యరు. చూసినావా? పెళ్ళాంలాగా బిహేవింగ్ చేయకుండా అడిగితే చెయ్యరు. కాబట్టి ఇట్లా అడుగుతారనమాట. అలాగే ఒక పురుషుడు కూడా స్త్రీని సర్ప్రైజ్ చేయాలంటే ఏం చేయాలి? స్త్రీ తనని ఇష్టపడాలి. వాడు అందంగా ఉంటే, మంచిగా హెయిర్ స్టైల్, స్మార్ట్‌గా ఉంటే స్త్రీలు ఇష్టపడతారు.
అప్పుడు వాడు గర్వపడొద్దు. వాడు గర్వపడి సెల్ఫ్‌గా ఫీల్ అవ్వుడు, స్వార్థంగా ఫీల్ అవ్వుడు, తను అందంగా వాడిలాగా ఫీల్ అయితే ఆడవాళ్ళు ఇష్టపడరు. వాళ్ళు వాడిని ఇష్టపడాలి. కానీ వాడు తనకు తాను ఫీల్ కావద్దు. గొప్పగా ఫీల్ కావద్దు. వాడు ఆమెకు ఉపయోగపడాలి. అంటే ఏం చేయాలి? తన స్వార్థం చూసుకోకుండా, తనకు తాను ఫీల్ కాకుండా, తన కోసం చూసుకోకుండా, తన శృంగారం, తన సెక్సు, తన భావప్రాప్తి, తన కామం పక్కన పెట్టి, ఆమె కోసం ఆమెను సాటిస్ఫాక్షన్ చేయాలి. అలా చేస్తే ఆమె సర్ప్రైజ్ అయిద్ది. ఆ విధంగా తను ఇష్టపడిద్దనమాట. ఇంత అందమైనోడు నాకు సొంతమైతాడని ఇష్టపడుతది. అంతేగాని వీడి స్వార్థం కోసం వీడు ఫీల్ అవుతూ, వీడు సెల్ఫ్‌గా ఫీల్ అయిండనుకో, ఇష్టపడరు. వాడు అందంగా ఉన్నా ఇష్టపడరు. ఇగో ఇట్లుంటది. అంటే ఎదుటి వ్యక్తిని సాటిస్ఫాక్షన్ చేయాలి. అంటే కంటెంట్‌తో ఆడియన్‌ని సాటిస్ఫాక్షన్ చెయ్యాలి ఈ విధంగా. ఇప్పుడు ఎదుటి వ్యక్తికి గిఫ్ట్‌లు ఇత్తాం చూసినావా? చుట్టాలింటికి పోతే మనం ఏమన్నా తీసుకొని పోతాం. స్వీట్స్ ఇస్తాం. ఇంటికి పిలిచి ఎవరైనా చుట్టాలు గిట్లొస్తే బర్త్‌డేలు చేస్తే వాళ్ళకి స్వీట్స్ ఇవి పెడతాం. తెలుసు కదా! గిఫ్ట్‌లు ఇత్తాం. లవర్‌కి గిఫ్ట్‌లు ఇస్తాం. ఎందుకు ఆమె సంతోషపడాలని. కానీ నా పైసలు ఆమెకిత్తే నాకేమొత్తది? అంటే ఏమన్నట్టు? అది గిఫ్ట్ అనమాట. గిఫ్ట్ అంటేనే అది. అంటే ఆమెను సర్ప్రైజ్ చేయడం. ఆమె సంతోషపడుతది. అప్పుడే మనల్ని ఇష్టపడుతది. అంతేగాని నేను గిఫ్ట్ కొనుక్కున్నా, కారు కొనుక్కున్నా, ఇల్లు కొనుక్కున్నా, నన్ను మెచ్చుకుంటదా లేదా అని ఆమె ముందు ప్రదర్శిస్తే ఆమె ప్రేక్షకురాలులాగా ఉండడానికి ఇష్టపడదు. వాళ్ళకేమొస్తుంది? కాబట్టి ఇష్టపడరు. కాబట్టి అదే కారు ఆమెకిస్తే ఆమె సర్ప్రైజ్ అయితది. అదే గోల్డ్ చైన్ ఆమెకిస్తే సర్ప్రైజ్ అయిద్ది. చూసినావా? అట్లా అన్నట్టు. వాళ్ళని సర్ప్రైజ్ చేయాలి ఆడియన్స్‌ని. వాళ్ళు సర్ప్రైజ్ కావాలి మెంటల్‌గా, ఈగో పరంగా అంటే అహం పరంగా. ఆమె అహం శాంతించాలి. ఆమె అహం దెబ్బతినొద్దు. అప్పుడు ఆళ్ళు ఆడియన్స్ సర్ప్రైజ్ అవుతారనమాట. ఇది కంటెంట్ చెప్పే విధానం. ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు టీవీ సీరియల్‌లో స్త్రీలను సపోర్ట్ ఇస్తూ వాళ్ళని సాటిస్ఫాక్షన్ చేస్తూ ఉంటారు. అంటే మగోళ్ళని కొడుతూ ఉంటారు ఆడోళ్ళే. హీరోయిన్ వచ్చి ఒక గర్విష్ఠైన మొగుడిని టపా టపా కట్టెతోటి కొట్టడం, ఆమె దెబ్బలు తినడం, వాని గర్వభంగం అవ్వడము చూసి ఆడోళ్ళు సంతోషపడతారు కదా! ఆడోళ్ళని సాటిస్ఫాక్షన్ చేస్తారు. ఎందుకంటే స్త్రీలు చూస్తారు కాబట్టి టీవీ సీరియల్‌లు. చూసారా? అట్లన్నట్టు. ప్రేక్షకులను సాటిస్ఫాక్షన్ చేయడమే కథ అనమాట. కంటెంట్. అలా ఉంటేనే చూస్తారు. అంతేగాని మన సెల్ఫ్ గొప్ప సెలబ్రిటీలాగా మనకు మనం ఫీల్ అవుతూ, గర్వపడుతూ, అహంకారపడుతూ వాళ్ళను ప్రేక్షకులు రమ్మని మెచ్చుకుంటారు అనుకోవడం తప్పనమాట. ఓకే. అంటే మనం దగ్గర రూ. 1,00,00,000 రూ. 1,00,000 పెద్ద కొలువొచ్చింది అని చెప్పి పక్కోడు సంతోషపడమంటే సంతోషపడతాడా? వానికేం పని? మనయి రూ. 1,00,000 పోయినయి, 10,00,000 పోయినాయనుకో, పక్కోడు బాధపడమంటే బాధపడతాడా? పోనీ పక్కోనికి 10,00,000 పోయినాయి. మనం బాధపడతామా? బాధపడం. పక్కోనికి రూ. 1,00,000 దొరికినాయనుకో, వాడు బంగ్లా కట్టుకొని ఎగురుతా ఉన్నాడనుకో, మనం సంతోషపడతామా? మనకేంది వానికొత్తే మనకేంది అనుకుంటాం కదా! వాని 10,000 మనకిచ్చిండనుకో, వాని 10,00,000 మనకిచ్చిండనుకో, మనం సంతోషపడతాం కదా! అగో ఇదే సర్ప్రైజ్ కావాలి కంటెంట్‌తో. అంతేగాని మనం సెల్ఫ్‌గా, అహంకారంగా, స్వార్థంగా గర్వపడుతూ ఆడియన్స్ నన్ను చూడాలనుకోవడం మూర్ఖత్వం అనమాట. మామూలుగా మనం వీడియో మంచిగా రావాలంటే ఏం చేస్తాం? ఓ కెమెరా ఉన్నది. కెమెరానే తీస్తది. గుడులు, గోపురాలు వాళ్ళే కట్టించడం ఉంచుతారు. కాబట్టి తీసుడు ఒక్కటే. కెమెరానే తీసుకుంటది. మనదేముండదు కదా! కెమెరా ఆన్ చేస్తే సరిపోతుంది. కానీ కెమెరాలో కూడా కొన్ని ట్రిక్స్ ఉంటాయి కదా! సినిమాలో ఉపయోగించేటివి. అవి ఎట్లంటే అవి ఎలా తీయాలి మరి అంటే మానవాతీతంగా తీయాలి. ఒక మనిషి తీసే విధంగా తీయొద్దు. మనిషిగా తీయొద్దన్నట్టు. ఇప్పుడు ఒక కెమెరా పైకెళ్ళి జారిపడ్డదనుకో, అప్పుడు ఆన్ అయిందది. అప్పుడు ఎట్లుంటది? అది మనం తీసేది కాదు. మనకు అతీతంగా కెమెరా తీయబడతది కదా! చూసినావా? అది జారిపడ్డప్పుడు అట్లా షూట్ ఎట్లయితే కెమెరా రౌండ్‌గా తిరుగుకుంటూ పడతది కదా! అది వేరే తిరిగొస్తది. ఒక కెమెరాను పైకి ఎసేసినావనుకో, అది తిరుగుతా ఉంటే అది వేరే తిరగబడతది. మనిషి తీయలేనిదది. అగో అలా అన్నమాట. అలా తీయాల్సుంటది. అలాగే సినిమా వాళ్ళు మెషిన్‌లతో తీస్తారు. మీరు సినిమా షూటింగ్ తీస్తే కెమెరామెన్ వాళ్ళ మెషిన్స్ వేరే ఉంటాయి. అలాగే ఏదన్నా గిన్బాల్ ఉంటది. అది వేరే అది మనిషి తీయలేని షాట్స్ తీస్తది చూసినావా? అట్లా తీయాలంట. అంటే ఒక మనిషి తీయలేని దృష్టితో మనిషి ఆలోచనకు, అనుభవానికి, మనిషి చేయడానికి, మనిషి యొక్క చేష్టలకు పూర్తిగా భావాలకు, ఆలోచనలకు ఏ విధంగా చేయలేని విధంగా రావాలి. ఆ విధంగా తీయాలన్నమాట షూటింగ్. మరి కంటెంట్ ఎలా చెప్పాలి? ఓ గుడికి పోయినావు, ఓ దేశానికి పోయినావు, ఓ గోపురం గురించి తీస్తున్నావు షూటింగ్. తిరుపతి పోయినావు, కాళహస్తి పోయినావు. దాని గురించి మాటలు ఎలా తీయాలి అంటే, మాటలు తీయాలి. కానీ ఆ మాటలు కూడా ఎట్లుండాలంటే, ఇప్పుడు పోయిన జన్మలో నువ్వు తీస్తే ఎట్లుంటది? మనం మనిషి చచ్చిపోయిండనుకో, మరో జన్మ పోతే ఆ జన్మ మనకు తెల్వదిగ. ఈ జన్మలో నీకు తెల్వది. ఆ జన్మ తెలవాలంటే చచ్చిపోవాలి. ఆ జన్మ పోవాలి. ఆ జన్మలో పోతే ఆ జన్మలోనే ఉంటావు. ఈ జన్మకు రావు మళ్ళా. అక్కడ చచ్చిపోతేనే ఈ జన్మకొత్తావు కదా! అగో అట్లన్నట్టు. ఇక్కడికెళ్ళి సచ్చిపోయి అక్కడికి పోయినవు. పోయి అక్కడ తెలుసుకొని అందులోనే ఉంటావు కదా! మళ్ళీ అక్కడ చచ్చిపోయినావు. మళ్ళీ ఈడికొచ్చినావు. అప్పుడు అది తెలవది. కానీ ఒకవేళ అది తెలిస్తే ఎలా ఉంటది? అంటే అది తెలిస్తే ఎలా ఉంటది? అసలు తెలవదు గానీ తెలిస్తే ఎలా ఉంటది? అంటే ఈ జన్మకు అతీతమైంది. కాబట్టి ఈ జన్మకు అతీతంగా మాట్లాడు. ఇప్పుడు పిచ్చోడున్నాడు. వాడు కాయలేక మాట్లాడతాడు మనకు అర్థమైద్దా? మనకు అర్థం కాదు కదా! ఒక పిచ్చోడు ఏం మాట్లాడతాడో వానిది వానికే తెలవదు. మనకు తెలవదు. అది పిచ్చోడు ఎందుకు మాట్లాడుతుండో, ఎట్లా మాట్లాడుతుండో తెలవదు కదా! అగో అట్లన్నట్టు. ఇప్పుడు ఒక బండి ఫెయిల్ అయిందనుకో, అది ఎందుకు పోతుంది? ఎటు పోతుంది? ఎక్కడ గుద్దుకుంటాందో? ఏడ పడుతుందో? ఎవరికీ తెలవదు. ఏ కావాలని చేత్తేనో తెలుత్తది. కానీ అది ఫెయిల్ అయిందంటే ఆ బండి, రైలు, హెలికాప్టర్
ఎక్కడ పడతదో తెలీదు. ప్రాణాపాయం జరుగుతది గానీ ఎక్కడ పడతదో, ఎలా పడతదో ఏం తెలీదు కదా! అట్లుండాలి మీరు చెప్పే విషయం. అంతేగాని కంట్రోల్ నుండి కావాలని చేసేది ఎంత గొప్ప విషయమైనా, ఎలా చేసినా అది మీరు కావాలని చేసినట్టే జనం చూడరు. ఉదాహరణకు టైమ్ ట్రావెలర్ ఉన్నాడు. మనం వేరే జన్మకు పోయినాం. లేదా భవిష్యత్తోడు మనం లోకానికొచ్చిండు. మన టైంకొచ్చిండు. గతమోడు మన టైంకొచ్చిండు. వచ్చి వ్యవహరిస్తే ఎలా ఉంటుంది? అదెలా ఉంటుంది? గతం లేదా భవిష్యత్తు రాబోయే 10,00,00,000 సంవత్సరాలోడు ఇప్పుడొచ్చి ఇక్కడికొచ్చిండు. ఎనకకొచ్చిండనుకో ఎట్లుంటది? లేదా గత 10,00,00,000 సంవత్సరాలు వెనకోడు ఇక్కడికొచ్చాడనుకో రాముడి వేషంలో సంస్కృతం మాట్లాడుతూ అప్పటి స్టైల్‌లో ఉంటాడు. అదెట్లుంటదంటే పట్టపగలు రాత్రిని చూసినట్టుంటది. ఎవరైనా పట్టపగలు రాత్రిని చూస్తాడా? కానీ అలా చూసినట్టుంటది. ఈ రోజుల్లో ఆ రోజులను చూసినట్టుంటది అప్పటి వ్యవహారం. అట్లా అన్నట్టు కంటెంట్ అలా ఉండాలి. కానీ ఎంత మాత్రం ఇలా ఉండొద్దు. ఇప్పుడున్న స్థితిలో ఉండొద్దు. ఇది అందరికీ తెలిసిందే. చూసినావా? అట్లుండొద్దనమాట. ఇప్పుడు మనం ఎన్ని కోట్లు పెట్టి పెద్ద దేవాలయం కట్టినా ఎవ్వడు రాడు. కానీ మనిషికి అతీతమైనదేంటి తిరుపతి. అది కాశీ, తిరుపతి లాంటి దేవాలయాలు ఉంటాయి కదా! అయ్యప్ప స్వామి అవన్నీ ఉంటాయి కదా! అవి చారిత్రాత్మకమైన దేవాలయాలు. అప్పుడెప్పుడో భగవంతుడు నిర్మించిండని స్వయంభూ లింగం అని వాటిని కొలుస్తారు. అంతేగాని ఇప్పుడు మనం మానవ నిర్మితమైంది కోట్లు పెట్టి కట్టినాం. తిరుపతి కంటే ఎక్కువ కోట్లు పెట్టినా ఎవ్వరు రాడు. ఏమన్నా డబ్బున్నది కానీ దేవుడు ఉండడు చూసినావా? అట్లా అనమాట. మనం ఎంత గొప్పగా చెప్పినా చూడరు. మనకు అతీతమైంది అతీతంగానే చెప్పాలి. మనకు తెలవకుండానే చెప్పాలి. ఇప్పుడు పిచ్చోళ్ళు కలవరుత్తారు. తెలిసి కలవరుత్తారా? వాడు తెలిసి చేత్తడా? తెలవదు కదా! అట్లా అన్నట. అలా చెప్తేనే చూస్తారు కంటెంట్. అలాగే ఉండాలి. ఉదాహరణకు ఓ చెట్టు యొక్క విత్తనం ఉన్నది. ఆ విత్తనం భూమిలో పెడితే మొలకెత్తుతది. మొలకెత్తి మళ్ళా అది కాయ కాస్తది. మనం విత్తనం వస్తది. దాన్ని భూమిలో పెడితే మనం మొలకెత్తుతది. భూమిలో పెట్టే హక్కు మనకుంది. కానీ అది విత్తనం మొలకెత్తించే శక్తి మనది కాదు. అది దేవునిది ప్రకృతి. ఓ అట్లనే కంటెంట్ అనేది మా రచయిత రాస్తాడు. కానీ ఆ కంటెంట్ పుట్టే శక్తి మాత్రం దేవునిది. మనది కాదు. మనకు అతీతమైందనమాట. ఇప్పుడు అగ్ని దేవుడు అంటారు కదా! అగ్ని దేవుడు కాదు. అగ్నిలో మండే శక్తి దేవుడు అంటారు. ఎందుకంటే అగ్నిలో మండే ఆ శక్తి ఉంటది చూసినావా? అది సృష్టిది. మనిషికి అతీతమైంది. మనం కలిగించాం అది. అది దేవుడు అంటారు చూసినావా? అట్లా అనమాట. కంటెంట్ అనేది మనం రాసేది కాదు. మనం చెప్పేది కాదు. మనకు అతీతంగా పుట్టేది కంటెంట్ అనమాట. అది మనం పుట్టియం. అదే పుడతది.